అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మనకు వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందండి. సో ఈ వెబ్ కౌన్సిలింగ్లో చాలా స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ స్టడీ సెంటర్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఫీ కావచ్చు, ఈ సర్వీస్ సర్టిఫికేట్ కావచ్చు. సో ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒకే వీడియోలో అన్ని ఇంపార్టెంట్ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మెథడాలజీ ఇష్యూ, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనకు ఈ బీఎడ్ ఎంట్రన్స్లో మీరు ఒక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది మీ యొక్క డిగ్రీలో. సో ఒక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నా మీరు ఆ బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ ఉంది కానీ కెమిస్ట్రీ లేదు, ఫిజికల్ సైన్స్కి మీరు ఇప్పుడు బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. సపోజ్ బయాలజికల్ సైన్స్లో మీకు బాటనీ, జువాలజీ సపోజ్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ బీజెడ్సీ ఉన్నారు, మనకు బయాలజికల్ సైన్స్కి ఎలిజిబులే, వాళ్ళు ఫిజికల్ సైన్స్కి బీజెడ్సీ వాళ్ళు. అదే ఇప్పుడు కొంతమందికి ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళు మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఒక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నా మీరు ఆ మెథడ్కి ఎలిజిబుల్. సపోజ్ కొంతమంది ప్రైవేట్ టీచర్స్ ఉంటారు, సపోజ్ వాళ్ళ ఫ్యూచర్లో లైక్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఏదైతే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ డిగ్రీలో లేదో మీరు ఆ సబ్జెక్ట్లో పీజీ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఒక జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు బీఎడ్ అడ్మిషన్కి మీరు ఎలిజిబులే, కానీ ఆ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే అందులో మీరు పీజీ చేసి ఉండాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మీరు అన్నీ పెట్టుకోండి, మెథడాలజీ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది అది. సో ఎవరైతే మ్యాథ్స్ మెథడాలజీ ఉంటారో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు సోషల్ సైన్స్కి సంబంధించిన మెథడాలజీ చూస్ చేసుకోండి. ఒక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుందండి. మీరు బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే స్టడీ సెంటర్స్. సో ఈ స్టడీ సెంటర్స్ వచ్చేసి ఏపీ వాళ్ళు లైక్ అదర్ స్టేట్ నుంచి ఎవరైతే ఈ ఓపెన్ బీఎడ్ అప్లై చేస్తారో స్టడీ సెంటర్స్ ఓన్లీ మన తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్స్కి మాత్రమే మీరు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ ప్రాక్టికల్స్ కావచ్చు అన్నీ ఇక్కడనే జరుగుతాయి. సో మనకు యూజీసీ నుంచి ఒక రూల్ ఉన్నది, ఎక్కడైతే ఏ యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉందో అక్కడనే ఆ స్టడీ సెంటర్స్ ఆ స్టేట్లోనే ఉంటాయి. సో మీరు అవుట్ ఆఫ్ స్టేట్ అయినా మీరు అదే స్టడీ సెంటర్లో మీరు ఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడనే చేయాలి. సో స్టడీ సెంటర్స్ మీ యొక్క స్టేట్లో ఉండవు, ఓన్లీ హైదరాబాద్ లైక్ తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. సో మనకు 10 ఉన్నాయి. సో మీకు ఎక్కడైతే ఇంట్రెస్టో దాన్ని బట్టి ప్రియారిటీ ఆర్డర్స్ అన్నీ ఇవ్వండి. సో ఇది స్టడీ సెంటర్కి. అండ్ నాన్ లోకల్స్ వాళ్ళు ఎవరైతే ఈ జనరల్ కేటగిరీ ఏవైతే మనకు రిజర్వ్డ్ కేటగిరీ ఉంటుందో అందులోనే వస్తారు మీరు. సో కొంతమంది లైక్ ఏదైతే మనకు 15% ఉంటుందో అన్నీ అదర్ స్టేట్ వాళ్ళకి కావండి. సో ఆ 15%లో తెలంగాణ వాళ్ళు ఉంటారు అండ్ అదర్ స్టేట్ వాళ్ళు. సో అవన్నీ ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి, అంటే అందరు అప్లికేబులే. ఈ 85% ఉంది కదా, ఈ 85% ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఈ 85 ఓన్లీ ఫర్ తెలంగాణ. మిగతా 15%లో తెలంగాణ వాళ్ళు ఉంటారు, అదర్ స్టేట్ ఎంతమంది అయితే అప్లై చేస్తారో అందరు ఉంటారు. సో టాపర్స్ ఎవరైతే ఉంటారో అందరూ రిజర్వ్ కేటగిరీ వెళ్ళిపోతారు. సో అదర్ స్టేట్ వాళ్ళు మీరు టాప్గా రావాలంటే టాప్ 15%లో ర్యాంక్ ఉంటేనే మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక టాప్ 50, టాప్ 75, టాప్ 100లో ఉంటే వస్తుంది. సో ఆల్రెడీ కొంతమంది టాపర్స్ ఉన్నా కూడా వాళ్ళు జాయిన్ అవ్వరు కొంతమంది. సో అందుకే ఒక +or-20 ర్యాంక్ యాడ్ చేసుకొని మీరు టాప్ 15%లో ఆర్ టాప్ 10% అట్లుంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ 15% నాన్ లోకల్కి అట్లుండదు. నాన్ లోకల్ అంటే లోకల్ ప్లస్ నాన్ లోకల్ అందరు కాంపిటీషనే. సో విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు తీస్తారు మీరు టాప్లో వస్తే. మిగతా రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళు రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో మనకు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ప్రైవేట్ టీచర్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్ కావచ్చు. సో మనకు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా 2 years 1 year అని లేదు, కానీ అప్లికేషన్లో అయితే 2 years ఉంది. సో మెయిన్గా ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కావచ్చు, మీకు మంచి ర్యాంక్ వచ్చి ఉన్నా మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుందో అంత తెచ్చుకోండి. సో మీకు ఎంఈఓ సార్ దగ్గర వెళ్ళండి. ఫస్ట్ మీ ప్రిన్సిపల్ సార్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన స్టాంపు కావచ్చు అవన్నీ తీసుకొని మీ ఎంఈఓ సార్ దగ్గర వెళ్ళండి. సో కొంతమందికి ఇస్తలేరని చెప్తున్నారు, సో రిక్వెస్ట్ చేయండి. సో ఇవ్వకపోతే ఇక మీరే కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఇట్లా ఓపెన్ బీఎడ్కి నేను అప్లై చేశాను, సో అట్లా అని మీరు ఏదో ఒక రిక్వెస్ట్ చేసి ఆ సర్టిఫికేట్ అని తెచ్చుకోండి. సో తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అలౌ చేస్తారా లేదా అనేది మనకు కౌన్సిలింగ్ అప్పుడు మీరు వెళ్ళండి, పార్టిసిపేట్ చేయండి కౌన్సిలింగ్లో. అయితే సపోజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత
మీరు ఫీ అనేది పేమెంట్ చేయండి. సో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి సపోజ్ ఇలాంటి క్యాండిడేట్స్ వాళ్ళకు, సో మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఇక్కడ మీ ఓన్గా మనీ కట్టకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళండి. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ అప్పుడే మీ ఫస్ట్ ఆ సార్ వాళ్ళని అడిగిన తర్వాత, సార్ నాకు సర్వీస్ సర్టిఫికేట్ లెస్ దాన్ 2 years ఉంది, సో నేను రీసెంట్గా ఎస్జిటి ఉన్నా 3 or 4 months ఉంది, లేదంటే నేను ప్రైవేట్ టీచర్ ఉన్నా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో అవన్నీ అడిగిన తర్వాత ఓకే ఎలిజిబుల్ అన్నప్పుడు 1 minute మీరు పేమెంట్ చేసుకోవచ్చు. జస్ట్ అది ప్రింట్ తీపియాలి. సో మీరు ఎలాగో వెరిఫికేషన్కి వెళ్తారు, వెరిఫికేషన్ రోజే మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి. అండ్ వన్ మోర్, మనకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు అక్కడ. హెల్ప్ డెస్క్ కావచ్చు, ప్రాపర్ అథారిటీ కావచ్చు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదామన్నా వాళ్ళు ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇస్తలేరండి. సో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో మీకు సీట్ వచ్చిన తర్వాత వెంటనే ఫీజు పే చేయకండి. యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రజెన్స్లోనే మీరు ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, 3 months ఉన్నా 4 months ఉన్నా 6 months ఉన్నా యాక్సెప్ట్ చేస్తామంటే పే చేయండి. లేదంటే మళ్ళీ మీరు 40,000 కట్టి ఆ రీఫండ్ ప్రాసెస్ అని, సో అదంతా పెద్ద ఇష్యూ ఉంటుంది కాబట్టి సో మీరు వెళ్ళిన తర్వాతనే పేమెంట్ చేయండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది, అంతా ఎలిజిబిలిటీ పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే మీరు ఆన్లైన్లో పే చేసుకొని విత్ సర్టిఫికేట్స్ వెళ్ళొచ్చు. సో ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్. సో ఫిజికల్ వెరిఫికేషన్ నేను ఆల్రెడీ ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్లాలో ఆల్రెడీ చెప్పాను. సో అన్ని సర్టిఫికేట్ ఒరిజినల్స్ విత్ జిరాక్స్ సెట్స్, ఒక ఫొటోస్ ఒక 2-3 అవన్నీ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ గురించి. సో ఇప్పుడు ఓపెన్ బీఎడ్ వచ్చింది, మళ్ళీ స్పెషల్ బీఎడ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఓపెన్ బీఎడ్లో సీట్ వచ్చింది. కొంతమందికి ఓపెన్ బీఎడ్లో మంచి ర్యాంక్ ఉంది, స్పెషల్ బీఎడ్లో కూడా మంచి ర్యాంక్ ఉంది. కొంతమందికి ఓపెన్ బీఎడ్లో కొంచెం పెద్ద ర్యాంక్ ఉంది, కొందరికి 120, 150 అట్లున్నా, అందులో టాప్ 10, టాప్ 20, టాప్ 30 అట్లుంది. సో యాజ్ పర్ రూల్ అయితే 2 సైమల్టేనియస్గా కావచ్చు ఒకేసారి కండక్ట్ చేస్తే, కొంతమంది ఓపెన్ బీఎడ్ స్పెషల్ బీఎడ్లో 2 వస్తే అతనికి ఒక ఛాన్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఫస్ట్ మనకు ఓపెన్ బీఎడ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఇందులో సీట్ వస్తే ఇందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఇప్పుడు అందులో వస్తుందని ఇందులో వదిలేస్తే మళ్ళీ అందులో రాకపోతే అది ఒక ఇష్యూ అయిపోతుంది. సో ఎవరికైతే కొంచెం మంచి స్కోర్ ఉంది, ఒక 200 బిలో, 150, 100 బిలో ఉంది అనుకుంటే మీరు స్పెషల్ బీఎడ్ కోసం వెయిట్ చేయండి. ఇందులో మంచి ర్యాంక్ ఉంది, నాకు పక్కా సీట్ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇదే అయిపోతుంది కాబట్టి ఇందులో వస్తే ఓపెన్ బీఎడ్లో జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే మేము వెయిట్ చేస్తాం, రిస్క్ తీసుకుంటాం అనుకుంటే స్పెషల్ బీఎడ్. సో చాయిస్ మీదే అండి. సో యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రాపర్గా ఉండి 2 ఒకేసారి టైంలో అటు ఓపెన్ బీఎడ్ స్పెషల్ బీఎడ్ కూడా ఒకేసారి రిలీజ్ చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుండే ఎవరికైతే కొద్దిగా మంచి స్కోర్స్ వచ్చిన వాళ్ళు. సో మీ ఓన్గా డిసైడ్ అవ్వండి. సో అది ఫీజ్ పేమెంట్ కావచ్చు అండ్ కౌన్సిలింగ్కి సంబంధించింది. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి మనకు Part 1, Part 2, Part 3. సో మనకు ఓపెన్ బీఎడ్లో తెలుగు, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ 3 అంటే ఒక్కొక్క పార్ట్ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. అండ్ మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి వెబ్సైట్ ఇష్యూస్ అండి. సో అక్కడ ప్రాపర్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు లేరు, ఆ డేటా కూడా ఫాస్ట్గా ఎరేజ్ చేస్తున్నారు. సో మనకు రెస్పాన్స్ షీట్స్లో Part 1లో ఎన్ని వచ్చినాయి, Part 2లో ఎన్ని వచ్చినాయి, Part 3లో ఎన్ని వచ్చినాయి వాళ్ళు జనరేట్ చేసి మనకి ఇవ్వాలి. సో మనకు ర్యాంక్ కార్డ్లో కూడా డీటెయిల్గా ఇవ్వలేరు, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ర్యాంక్ ఎంత వచ్చింది. సో అసలు వాళ్ళ డ్యూటీ మనకు Part 1లో ఎన్ని వచ్చినాయి, Part 2లో ఎన్ని వచ్చినాయి, Part 3లో ర్యాంక్ కార్డ్లో వాళ్ళు ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు మనము రెస్పాన్స్ షీట్స్ లేవు ఎవరి దగ్గర కూడా, ఆ లింక్ కూడా డిలీట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం ఎంటర్ చేయాలి, సో అది కూడా వాళ్ళు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మెయిల్స్ పెట్టినా కూడా రెస్పాన్స్ లేదు. సో ఈ పార్ట్స్ గురించి. నెక్స్ట్ వెబ్సైట్ ఇష్యూస్. సో ఫీ పేమెంట్ చేద్దామన్నా కొంతమందికి ఓపెన్ అవుతలేదు, కొంతమందికి సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉన్నాయండి. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేరో కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 1 or 2 days తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మీరు మెయిల్స్ పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా వెబ్సైట్ మెయిల్స్ కన్నా చేయండి, లేదంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. కొంతమంది లిఫ్ట్ చేస్తలేరు, సో మెయిల్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఓపెన్ లైక్ హైదరాబాద్లో సరౌండింగ్లో ఉన్నారో కొద్దిగా వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉంటే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మనకు స్పెషల్ బీఎడ్ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన బ్లాక్ ఉంటుంది, అంటే ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఈ మొత్తం చూసుకుంటున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకోండి. సో ఇది మనకు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బీఎడ్. సో మెయిన్గా ఈ స్పెషల్ బీఎడ్ కూడా ఎప్పుడన్నా అప్డేట్ చేయొచ్చు, ఇదే వీక్లో ఎనీ టైం మనకు అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన తర్వాత మీకు స్పెషల్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సో సేమ్ నోటిఫికేషన్ ఎట్లయితే వచ్చిందో అదే విధంగా ఉంటుంది. సో అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటాయి ఈ ఓపెన్ బీఎడ్లో మీరు యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వచ్చు, లేదు మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వచ్చు అండి. మీకు ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. అండ్ మనకు సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని ఇప్పుడే పెట్టుకోండి, వేరే సర్టిఫికేట్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. సో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు
అమౌంట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. 40,000 మీకు సీట్ అలాట్మెంట్ అవ్వగానే 40,000 మీరు పే చేయాలి. కాబట్టి ఎవరికైతే కొద్దిగా నాకు సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళు 40,000 అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.